మోక్షమా నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఏంటి మమ్మీ కూర్చోబెట్టి నాకు కథలు చెప్తుంది ఎందుకు చెప్తుంది అని ఎప్పుడైనా అనుకున్నావా? యాక్చువల్లీ ఏంటంటే దీనివల్ల మనకి అన్వాంటెడ్ స్క్రోలింగ్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా స్క్రోల్ చేస్తాం కదా మనం, దానివల్ల ఏంటి ఒక అరగంట అయ్యాక మనకి ఏమన్నా యూజ్ ఉంటుందా? ఏదన్నా యూజ్ ఉంటుందా? ఏముండదు. అలా కాకుండా ఒక స్టోరీ విన్నామనుకో, ఆ క్యారెక్టర్స్ మన మైండ్లోకి పోతాయి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు, లేకపోతే వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మనం కూడా లైఫ్లో ఇలాంటి మంచులు చేయాలి, ఇట్లా ఒక మోరల్ అనేది వస్తుంది. ఓకేనా? అందుకు నేను నీకు స్టోరీస్ చెప్తా, అర్థమైందా? ఓకే, ఇవాళ చాలా ఫన్నీ కథ చెప్పుకుందాం మనం. ఏంటో తెలుసా కథ పేరు? తలుపు గడియ, అంటే డోర్ లాక్. డోర్ లాక్ మీద కథ ఏంటో, అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూద్దాం. ఓకేనా? వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దాం అనుకునేసరికి గడియ ఊడి రాలేదు. అది వేసిన చోట గట్టిగా బిగుసుకుపోయింది. అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలన సుత్తి ఒకటి కనిపించింది. ఆయన దానితో బలంగా 4 దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది. అర్థమైందా? బాత్రూమ్కి వెళ్ళాడు. ఆ అబ్బాయి పేరేమో వీరభద్రం అన్నమాట. సరే, డోర్ లాక్ అనేది బాగా గట్టిగా బిగుసిపోయిందంట. లక్కీగా ఏదో హ్యామర్ ఉంది, ఒక 4 సార్లు కొట్టేసరికి వచ్చింది. నీకెప్పుడైనా అయిందా అట్లా? ఆయన బయటకు వచ్చి భార్యా బిడ్డలతో స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది, వేసేటప్పుడు సులభంగానే ఉంది, తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది. సుత్తి ఉపయోగించిన గడియ తీయడం నాకే ఎంతో కష్టమైంది. మీ సంగతి వేరే చెప్పాలా? అందువల్ల బాగు చేయించే దాకా మీరెవ్వరు స్నానాల గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? అది నాకే చాలా కష్టంగా అనిపించింది, అంత హ్యామర్ యూజ్ చేశాక కూడా నాకు తీయడం చాలా కష్టంగా అనిపించింది. సో ఇది మన ఇల్లే కాబట్టి బయట వాళ్ళు ఎవరు రారు కాబట్టి స్నానానికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి, డోర్ లాక్ మాత్రం వేసుకోకండి అని చెప్పాడు. ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగెట్టాడు. వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని, వారం రోజుల దాకా తిరిగి రాడని తెలిసింది. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చిన్నబాబు. ఇది 2 బాబులు ఉన్నారు కదా, చిన్నబాబు ఏమో కార్పెంటర్ దగ్గరికి వెళ్ళారు. అసలు తాళం లాక్ వేసుకోకుండా ఎట్లా స్నానం చేస్తాం అనిపించిందో ఏమో వాడికి. వెళ్ళాడు. తీరా చూస్తే కార్పెంటర్ ఈస్ అవుట్ ఆఫ్ టౌన్. అర్థమైందా? అలవాటు మానుకోవడం అంత సులభం కాదు. వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున తలుపు గడియ వేసి తిరిగి తెరవడానికి అరగంట సేపు అవస్థపడ్డాడు. అప్పుడు వాడికి ఒళ్ళంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరొక్కసారి స్నానం చేశాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు. అయితే పెద్ద కొడుకు ఏం చేశాడంట? లోపలికి వెళ్ళాడు, తలుపు వేసేసుకున్నాడు. బై మిస్టేక్ తలుపేసేసుకున్నాడు. అలవాట్లో వాడికి మళ్ళీ తీయడానికి 1/2 అవర్ పట్టిందంట. అప్పుడు బుద్ధి వచ్చింది, వాడు మళ్ళీ స్నానం చేశాడంట. ఓకేనా? ఇది జరిగిన 4 రోజులకి వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు. ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లున్నాడు. అబ్బాయి చాలా సన్నగా ఉన్నాడంట. ఒక గెస్ట్ వచ్చాడంట, అబ్బాయి చాలా సన్నగా ఉన్నాడంట. ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన బయట ఎండ నిప్పులు చెరుగుతుంది, ముందు స్నానం చేస్తేనే గాని మాట కూడా అడగలేను అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు. ఆ వెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది. ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడిపోయాడు. స్నానాల గది తలుపు గడియ వేయవద్దని బంధువును ముందుగా హెచ్చరించడం మర్చిపోయాడు. ఇప్పుడు ఆయన గది నుంచి బయట పడలేకపోతే తలుపు బద్దలు కొట్టవలసి వస్తుంది. ఏమైందంట? ఈ అబ్బాయి ఉన్నాడు కదా గెస్ట్కి చెప్పకుండానే గెస్ట్ ఏమో అబ్బా చాలా టైర్డ్గా ఉంది, నేను ఇప్పుడు స్నానం చేసేయాలి అని చెప్పి లోపలికి వెళ్ళి గడియ సౌండ్ కూడా వచ్చేసిందంట. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే వీళ్ళు. ఇప్పుడు చెప్పాలా చెప్పకూడదా? అబ్బాయి ఏమో గెస్ట్ ఏమో బాత్రూంలో ఉన్నారు, బాత్రూమ్ డోర్ ఏమో పని చేయట్లా, డోర్ లాక్ అయిన సౌండ్ కూడా వచ్చేసింది. ఎందుకైనా మంచిది, సుట్టి గడిపులోనే ఉంది కదా, కాబట్టి ముందుగా ఆయన హెచ్చరిద్దాం అన్నాడు వీరభద్రం. తలుపు గడి అంటే సుత్తుంది కదా, హ్యామర్ బాత్రూంలో ఉంది కదా, చెప్దాం బయట నుంచి మనం హ్యామర్ అక్కడ ఉంది చూసుకో అని చెప్దాము అని హస్బెండ్ అంటున్నాడు. వైఫ్ ఏమంటుంది? అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకు, ఒకవేళ రాకపోతే అప్పుడు చెప్దాం, ఊరికే టెన్షన్ పెట్టడం ఎందుకు తన్ని, ఒకవేళ మనకి గడియ రాకపోతే అప్పుడు చెప్దాం అని వారించింది. వీరభద్రం భార్య వీళ్ళు ఈ విషయమై కలవరపడుతుండగానే స్నానాల గది లోపల నుండి మళ్ళీ గడియ చప్పుడైంది. తలుపు తీసుకుని చెన్నం బయటకు వచ్చి అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం తేలికపడింది అన్నాడు. వాడికి ఫ్రీగానే వచ్చేసింది తలుపు.
వీళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. అదేంటి మనం వేస్తే తీస్తుంటే ఏమో అంత బిగుసిపోయింది, వీడేమో ఇంత బక్కగా ఉన్నాడు, వీడికి ఇంత స్ట్రెంత్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు అనమాట. వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు. వాళ్ళందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తుండగా రామభద్రం అదేమిటి స్నానాల గది ముందు చేరి అంతా నన్ను దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు. అబ్బే అదేం లేదు, స్నానం చేయడంలో నీకేమైనా ఇబ్బంది కలిగిందేమో అని అన్నాడు వీరభద్రం తడబడుతూ. ఎవరైనా ప్రయాణంలో ఇబ్బంది గురించి అడుగుతారు, నువ్వేంటి స్నానం ఇబ్బంది గురించి అడుగుతున్నావు? అర్థమైంది కదా. ఆయన స్నానం చేయడంలో ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించాడు రామచంద్ర ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలుసుకుని వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు. తలుపు గడియ దానంతది అదే బాగుపడిందేమో మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు, కానీ తీయడానికి చాలా శ్రమ పడ్డాడు. అయితే సర్లే పోనీ దానంతది అదేమైనా కొంచెం సెట్ అయిపోయిందేమో. అప్పుడప్పుడు అనుకుంటాం కదా మనం, రిమోట్ పని చేయట్లేదు అనుకుంటాం, ఒక 2 దెబ్బలు వేయగానే పని చేస్తుంది కదా, అట్లా దానంతా అదే సెట్ అయిపోయిందేమో అనుకుని ఈ అబ్బాయి వెళ్ళి చక్కగా తలుపేసుకున్నాడు. హౌస్ ఓనర్ వెళ్ళి రామచంద్ర స్నానం గదికి దగ్గరికి పోయి లోపల నుంచి సుత్తి చెప్పుళ్ళు. అయితే ఆ అబ్బాయికి అయితే ఈజీగా రాలా రామచంద్రానికి, కానీ అప్పుడు హ్యామర్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు. అయితే గెస్ట్ అడిగాడు మాట, ఏం చేస్తున్నాను, హ్యామర్తో సౌండ్స్ వస్తున్నాయండి బాత్రూంలో అని. అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకుని బయటకు వచ్చి స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది. బాగు చేద్దాం అనుకునేసరికి భద్రంగా ఊర్లో లేదు, తీయడం కష్టంగా ఉందని గడియ వేసుకుండానే స్నానాలు చేస్తున్నాం 4 రోజుల నుంచి. మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను. అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనబడుతున్నా సరే బలంగా ఉంటావో నాకు అంతుపట్టడం లేదు. నాకు మాత్రం గడియ తీయడం చాలా కష్టంగా ఉంది అన్నాడు చిన్నబోయిన ముఖంతో. ఇప్పుడు విషయం చెప్పేశాడు, ఇలా జరిగింది, ఇదేమో రిపేర్లో ఉంది, మేము 4 రోజుల నుంచి గడి వేసుకోవట్లేదు, నువ్వు చక్కగా వేసుకుని చక్కగా తీసుకుని వచ్చావు, నువ్వు వీక్గా కనిపించే స్ట్రాంగ్ పర్సన్వా లేకపోతే నీకు లక్ బాగుందా అని అడిగాడు. అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు. ఎందుకలా నవ్వుతున్నావు, సంగతి ఏమిటో చెప్పు అన్నాడు వీరభద్రం. రామచంద్రం నవ్వేసి, నేను బక్క ప్రాణిని కదా, మా ఇంట్లో అందరూ నన్ను వేళాకోళం చేస్తుండారు. మా స్నానాల గడి అంటే చాలా ఇప్పుడు వీక్గా ఉంటే ఏమంటాం మనం, బక్కోడా అనమా అట్లా. అయితే వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఆయన్ని బక్కోడా అని ఏడిపిస్తూ ఉండేవారు అనమాట. మా స్నానాల గడియ కూడా కాస్త బిగువే. అయితే అక్కడ వాళ్ళ ఇంట్లో స్నానం చేసే గడియ కూడా చాలా గట్టిగా ఉంటుందంట. ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది, నాకేమో వేయడం కానీ తీయడం కూడా కష్టమే, గడియ కూడా లేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని స్నానానికి వెళ్ళేటప్పుడు తలుపు మూసి గడియ వేసినట్లు చప్పుడు చేస్తాను, అదే అలవాటైపోయింది. మధ్యాహ్నం ఇక్కడ అదే పని చేశాను అన్నాడు. ఇది విని వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రునితో పాటు పెద్దగా నవ్వుకున్నారు. అంటే ఈ అబ్బాయి వీక్ పర్సనాలిటీ కదా, వాళ్ళ ఇంట్లో కూడా అందరూ బక్కోడా అని ఏడిపిస్తున్నారని గడియ వేయటం తీయడం కూడా ఈయనకి టఫ్గానే ఉంటుందంట. అందుకని వీళ్ళు ఏడిపిస్తున్నారు కదా అని ఆయన బాత్రూంలోకి వెళ్ళి టిక్ అని సౌండ్ చేస్తాడు వేసినట్టు. మళ్ళీ స్నానం అయిపోయాక టిక్ అని సౌండ్ చేస్తాడు అనమాట. ఉత్తరే సౌండ్. ఇప్పుడు మన తమ్ముడికి క్యాట్ వచ్చింది మియా అంటావా, వాడు ఏం చేస్తాడు, ఎక్కడ క్యాట్ ఉందో చూస్తాడు కదా, అట్లా ఊరికే బాత్రూమ్కి వెళ్ళి లాక్ వేసుకోకుండానే టిక్ అని సౌండ్ చేస్తాడంట. మళ్ళీ అయిపోయాక టిక్ అని సౌండ్ చేస్తాడు. అలా జరిగింది. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? ఎప్పుడేం చూస్తే అది నమ్మద్దు. ఎప్పుడేం చూస్తే అది నమ్మద్దా? ఏం నమ్మకూడదే? చూసాం కదా ఏదో మనలో ఉన్న వీక్నెస్ కూడా స్ట్రెంత్ లాగా మార్చుకోవచ్చు. చూసావా, ఈ అబ్బాయి వీక్నెస్ అని అనుకుంటుంటే ఇప్పుడు అబ్బాయికి ఈజీగా వేసుకునే. అర్థమైందా నీకు? ఎప్పుడు మనలో ఉన్న వీక్నెస్ చూసి నవ్వుకోవద్దు, బీ స్మార్ట్. ఓకే.